రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు. గ్రంథాలు, వేదాలు, సమస్తము ఆయా రకాలైన మత గ్రంథాలు ఘోషించే మాట ఏంటంటే, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. కనుక ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నిబంధన రక్తము. ఆ మాట మరలా చదువుకుంటాం. చదవండి, హెబ్రీ 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని ప్రియులారా, మన కొరకాయ నిబంధన కలిగినటువంటి వ్యక్తిగా నిబంధన రక్తమును చిందించుట కొరకాయ దేవాతి దేవుడే తన కుమారుని లోకములోనికి పంపించాడు. దేవాతి దేవుడే తన కుమారుని ఈ లోకములోనికి పంపించడం ద్వారా, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారా ఆయన కార్చిన రక్తము